మ్యాటర్ ఏంటంటే ఈరోజు పరివార్ షూట్కి వెళ్ళాం. షూట్ చాలా బాగా జరిగింది. అట్ ది సేమ్ టైం ఇద్దరం కలిసి షాపింగ్ వెళ్ళాం. నీ బర్త్డేకి నేను కాస్ట్యూమ్స్ నువ్వు వేసుకొని నీకు సెట్ అయినా లేదా చూసి నేను సెలెక్ట్ చేసి తీసుకుంటా అని చెప్పాను. మంచిగా జరిగింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. డ్రెస్ కూడా అదిరిపోయింది. తనకి ఇష్టమైన బ్రాండ్లో తీసుకున్నా. కట్ చేస్తే తర్వాత తినడానికి వెళ్దాం అనుకున్నాను. బట్ నేను ఇంటికి వెళ్ళి వస్తా అని చెప్పా. నేను ఇంటికి వెళ్ళి తినడానికి కాల్ చేసి యాక్చువల్లీ మూవీకి అడుగుతున్నారు ఫ్రెండ్స్. టికెట్లు కూడా తీసేసారు మా ఫ్రెండ్స్ యాక్చువల్లీ మూవీకి రమ్మని. అది తనకి పెట్టి నేను డైరెక్ట్ 12 or 1 లోపు మీ ఇంటికి వస్తా అని చెప్పా. టోటలీ అప్సెట్ అయిపోయింది తను. సో నేనేం చేశాను, నేను ఇక్కడ బంజారాహిల్స్లో ప్లాన్ చేశాను తన బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళతో కూడా మాట్లాడాను. అండ్ నేను తనకి మెసేజ్ చేస్తున్నా, కాల్ చేస్తున్నా, రెస్పాండ్ అవ్వట్లేదు. కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ చేస్తుంటే నువ్వు రేపే కలుద్దాం, రేపే విష్ చేద్దిగాని అంటుంది. సో అసలు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే షీస్ టోటలీ అప్సెట్. ప్రీతో రావడానికి అయితే ఇంకా చాలా టైం ఉంది. సో ఈ లోపు మనం టైం పాస్ చేయాలి కాబట్టి ఊల్ గేమ్ ఆడదాం. వావ్ మైనస్ పాయింట్స్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? థ్యాంక్ యూ. సో మన ప్లేయర్ ఫౌల్ కొట్టాడు. సో ఇది నేను ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంట. ఇది ఈజీగా ఉంది. సో ఇక్కడ పెడదాం. పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు నీదా? ఇప్పుడు నువ్వు ఎక్కడైనా పెట్టుకోవచ్చా? సో ఓకే, అట్లీస్ట్ 1 బాల్ వేసాను. అమ్మ నీకే ఇవ్వాలి ఒక్కొక్క. ధూమ్ 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 ధూమ్. ప్లేయర్స్కి ఎంత మంత్రాలు వేసిన అవ్వదు. జల్దీ జల్దీ. ఇక షీస్ ఆన్ ది వే. ఇది ఎలా కొట్టాలి? ఓ మై గాడ్. వన్ బాల్ 2 goals. ఓన్లీ 1 left. మళ్ళీ మనోడికి ఇచ్చాను. ఇది విన్ అయితే మామూలుగా ఉండదు.